హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు క్విక్ రివిజన్గా ఉపయోగపడుతుంది. 6th క్లాస్ తెలుగు మొదటి పాఠం అమ్మఒడి. రచయిత బాడిగ వెంకట నరసింహారావు. బాలరసాలు, పాలబడిన పాటలు, హావు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూలబాళ్ళు, ఋతువాణి వంటివి రచనలు చేశారు. ఈయన బాలబంధుగా ప్రసిద్ధులు. వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి అనే పాత్రను ధరించి అనార్కలి నరసింహారావుగా పేరు పొందారు. నెక్స్ట్ రెండో పాఠం తృప్తి. కవి సత్యం శంకర మంచి. అమరావతి కథలు, కార్తీక దీపాలు అనేవి కథా సంపుటాలు. రేపటి దారి, సీత స్వాగతాలు, ఆఖరి ప్రేమలేఖలు, ఎడారిలో కలువ పువ్వులు అనేవి నవలలు. ఈయన నాటకం హరిహర మహాదేవన్ నాటకం. 1979లో రాసిన అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది లభించింది. తృప్తి అనే పాఠం దేనిలో నుండి తీసుకున్నారంటే అమరావతి కథల్లో ఉంది. ఈ లెసన్లోని పాత్రలు పూర్ణయ్య. మూడో పాఠం మా కొద్దీ తలదొరతనం. కవి గరిమెల్ల సత్యనారాయణ. 1921లో స్వరాజ్య గీతాలు, 1923లో హరిజన పాటలు, 1926లో ఖండ కావ్యాలు, భక్తి గీతాలు, బాల గీతాలు అనేవి రాశారు. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు గరిమెల్ల. నెక్స్ట్ నాలుగో పాఠం సమయస్ఫూర్తి. కవి కందుకూరి వీరేశలింగం. ఈయన యొక్క రచనలు రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశీ యాత్ర, హాస్య సంజీవిని, సతిహిత బోధిని, ఆంధ్రుల కవుల చరిత్ర అనేవి ఈయన యొక్క రచనలు. ఈయన యొక్క బిరుదు గద్య తెక్కన. నెక్స్ట్ మమకారం. కవి చిలకలూరి దేవపుత్ర. యాకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బంది, వంకర టింకర, 6 గ్లాసులు అనేవి ఆయన యొక్క కథా సంపుటాలు. అద్దంలో చందమామ, పంచామం ఆయన రాసిన నవళ్ళు. ఈయన పంచామం అనే నవలకు ఆటా సంస్థ పోటీలో తృతీయ బహుమతి అనేది వచ్చింది. 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి యొక్క ధర్మనిధి పురస్కారం, 2001లో చాసో స్ఫూర్తి సాహితీ సత్కారం, ఆంధ్రప్రదేశ్ గుర్రం జాసో పురస్కారం అనేవి లభించాయి. పాఠం చిలకలూరి దేవపుత్ర రాసిన 6 గ్లాసులు అనే కథా సంపుటిలో ఉంది. నెక్స్ట్ 8వ పాఠం మేలుకొలుపు. కవి కుసుమ ధర్మన్న. నిమ్న జాతి ముక్త తరంగిణి, నల్ల దొరతనం, హరిజన శతకం, మాకొద్దీ దళ దొరతనం వంటి రచనలను చేశారు. నెక్స్ట్ 9వ పాఠం ధర్మ నిర్ణయం. కవి విశ్వనాథ్ సత్యనారాయణ. ఆంధ్ర ప్రసక్తి, శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహత్యం అనేవి ఈ పాఠానికి ఆధారం. 10వ పాఠం త్రిజట స్వప్నం. కవి ఆతుకూరి మొల్ల. ఈమె రామభక్త కవిత్రి. మొల్ల రామాయణం అనేది రాశారు. ఈ రామాయణంలో 871 గద్య పద్యాలు అనేవి ఉన్నాయి. శ్రీ విద్యకు దూరంగా ఉన్న రోజుల్లో మొల్ల రామాయణాన్ని చక్కని పదాలతో సరళంగా రమణీయంగా రాశారు. తెలుగు సాహితీ వనంలో పద్యాలనే మల్లెల పరిమళాలను వెదజల్లి కట్టుకున్న కవిత్రి. ఈ పాఠం మొల్ల రాసిన రామాయణంలోని సుందరకాండలో ఉంది. నెక్స్ట్ 11వ పాఠం డూడు బసవన్న. కవి రావూరి భరద్వాజ. విమల అనేది ఈయన రాసిన కథ. మొత్తం 37 కథలు రాసి ఉడతమ్మ ఉపదేశం, కీలు గుర్రం వంటి 43 పిల్లల కథలు, కరంరింగిన వెలుగపండు, జలప్రలయం వంటివి 17 నవలు రాశారు. పాకుడు రాళ్ళ నవలకు జ్ఞానపీఠ పురస్కారం అనేది వచ్చింది. ఈ బిరుదులు కళా ప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ సాహిత్య పురస్కారం, కళారత్న, లోక్నాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటి పొందారు. ప్రస్తుత పాఠం జీవన సమరం అనే యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం నుండి తీసుకున్నారు.
నెక్స్ట్ 12వ పాఠం ఎంత మంచివారమ్మ. రచయిత వెన్నెలగంటి రాఘవయ్య. నెల్లూరు గాంధీగా పేరొందిన రాఘవయ్య గారి స్వాతంత్ర సమరయోధులు, సంఘ సేవకులు. 11 నెలలు జైలు శిక్ష అనుభవించారు. యానాదులు, భారతదేశంలో ఆదివాసులు వంటి 22 పుస్తకాలు రాశారు. తెలుగులో అడవి పూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటి పుస్తకాలను రాశారు. వీరికి 1973లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది. నెక్స్ట్ మనకి శతకాలు. నార్ల చిరంజీవి 20వ శతాబ్దానికి చెందినవారు. తెలుగు పూలని శతకం రాశారు. వేమన 17వ శతాబ్దానికి చెందినవాడు. వేమన శతకం. కరుణశ్రీ 20వ శతాబ్దానికి చెందినవారు. తెలుగు బాల శతకం. తిక్కన 13వ శతాబ్దానికి చెందినవాడు. ఆంధ్ర మహాభారతం శతకం. పక్కి అప్పలనరసయ్య 17వ శతాబ్దానికి చెందినవారు. కుమార శతకం. పోతులూరు వీరబ్రహ్మం 17వ శతాబ్దానికి చెందినవారు. కాళికాంబ సప్తశతి. మారత వెంకయ్య 16వ శతాబ్దానికి చెందినవాడు. భాస్కర శతకం. కంచెల గోపాలన 17వ శతాబ్దానికి చెందినవారు. దాసరథి శతకం.